జగదానంద కారకుడు భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుక కన్నుల పండువగా సాగింది. భద్రాద్రి మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10:30కు మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణమూర్తుల్ని వేదిక వద్దకు తీసుకొచ్చారు. తర్వాత స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన చేశారు. సంప్రోక్షణ తర్వాత యోక్త ధారణ చేసి సీతారాములకు రక్షాబంధనం కట్టారు. స్వామి గృహస్థ ధర్మం కోసం యజ్ఞోపవిత్రణ చేశారు. అనంతరం శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పత్సల హారం సహా పలు ఆభరణాలను స్వామి అమ్మవారికి అలంకరించిన తర్వాత వేద మంత్రోచ్చరణల మధ్య సీతారాముల శిరస్సుపై జీలకర్ర బెల్లం పెట్టారు. అనంతరం సీతమ్మ వారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్య ధారణ చేశారు.